హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామాయణంలో సీతాపహరణం జరిగిన తర్వాత రాముడు సీతాదేవిని కాపాడుకోవడానికి తన ప్రియ భక్తుడైన హనుమంతుడి సహాయాన్ని తీసుకుంటాడు. హనుమంతుడి సహాయంతో రావణుణ్ణి సంహరించి సీతాదేవిని తిరిగి అయోధ్య నగరానికి తీసుకువస్తాడు రాముడు. అప్పుడు రాముడు హనుమంతుడికి నువ్వు ఈ యుగంలోనే కాకుండా చిరకాలము చిరంజీవిగా ఉంటావని హనుమంతుడికి వరాన్ని ఇస్తాడు. ఈ వరం కారణంగానే హనుమంతుడు ఈ కలియుగంలో కూడా చిరంజీవిగా ఉన్నాడని మనమందరం నమ్మేలా ఆంజనేయ స్వామి ఆలయంలో నిజంగానే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఈ అద్భుతం ఎక్కడ జరిగిందో, ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైన ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతకంటే ముందుగా శ్రీరాముని భక్తులు క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని, హనుమంతుని భక్తులు జై బజరంగ బలి అని కామెంట్ చేయండి. చిరంజీవి హనుమంతుని పూజించే భక్తులందరూ ఆంజనేయ స్వామి ఈ కలియుగంలో కూడా ఈ భూమిపైనే తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. నిజంగానే కొన్ని సందర్భాల్లో ఆంజనేయ స్వామి ఈ కలియుగంలో కూడా చాలామంది భక్తులకు కనిపించాడని ఆయన నమ్మే చాలామంది భక్తులు చెబుతూ ఉంటారు. అలాంటి ఓ అద్భుతం ఒక పూజారి గారి జీవితంలో జరిగింది. ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించి ఆయనకు అభిషేకాలు చేసే ఓ పూజారి గారికి పూజ చేసే సమయంలో నిజంగానే హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఈ అద్భుతం తమిళనాడులోని కాన్పూర్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి ఓ పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ దేవాలయాన్ని ఆ ఊరిలోనే ఉండే ఒక పూజారి గారు ఎన్నో సంవత్సరాల నుంచి శుభ్రం చేసి ప్రతిరోజు ఈ దేవాలయంలో ఉండే ఆంజనేయ స్వామికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ పూజారి గారు ఒకరోజు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడానికి పూజా సామాగ్రి అంతా తీసుకుని వచ్చి గుడిలో ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చేయడం ప్రారంభించారు. అలా ఆయన పూజ చేసే సమయంలో అక్కడకు ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన ఒక కోతి ఆంజనేయ స్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఉంది. అది చూసి పంతులు గారు అక్కడకు పూజ చేసుకోవడానికి వచ్చిన భక్తులందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చిన కోతి ఆ స్వామివారి పాదాల దగ్గర కూర్చుని అక్కడ ఉన్న పువ్వులతో ఆంజనేయ స్వామికి పూజలు చేసింది. అది చూసి అక్కడ ఉన్న పంతులు గారితో పాటుగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ ఆంజనేయ స్వామితో పాటుగా అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన కోతికి కూడా పూజలు చేసి ఆ కోతికి దండం పెట్టుకున్నారు. తెలుసుకున్నట్టు ఆ చుట్టుపక్కన ఉన్న ఊరి ప్రజలందరూ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి అక్కడ ఉన్న కోతిని దర్శించుకుని ఆంజనేయ స్వామికి పూజలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఆ కోతి ఆలయంలో అక్కడే ఉండిపోయింది. ఇప్పటికీ ఆలయానికి వెళ్ళే చాలామంది భక్తులు స్వామి వారితో పాటుగా ఆ కోతికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా కాన్పూర్ వెళ్ళినప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే మీకు కూడా అక్కడ కోతి కనిపించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.